మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రసంగి గారు మనకి ఒక మాట చెప్పుచున్నారు. అదేమిటి అంటే, బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. ఏలువాడు నీ మీద కోపపడినడలా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు ఆరగకుండా చేయును. ఏంటంటే బుద్ధిహీనుడు అంటే ఎవరంటే, దేవుడు ప్రతి ఒక్కరికి బుద్ధి, జ్ఞానం, వివేచన, ఆలోచన శక్తి ఇచ్చాడు. ఈ బుద్ధిహీనుడు ఎవరంటే, బుద్ధి ఉన్నా కానీ వాడనేవాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే తను బయలుపరుచుకుంటాడు. బుద్ధి ఉన్నా వాడనేవాడు. ఏది మంచి ఏది చెడు తెలిసినా కానీ మూర్ఖంగా ప్రవర్తించేవాడు. అటువంటి వాడు తనని తాను బయలుపరుచుకొని బుద్ధిహీనతని ప్రదర్శిస్తాడు. బుద్ధిహీనుడు మన బుద్ధిహీనుడు వలె ఉండకూడదు. ఇంకొకటి, ఏలినవాడు నీ మీద అధికారిగా ఉన్నవాడు, లేదంటే నువ్వు ఉద్యోగం చేస్తుంటే ఒక బాస్, లేదంటే నీ యజమాని ఒకవేళ నీ మీద కోప్పడ్డాడు అంటే వెంటనే ఆ జాబ్కి రిజైన్ చేసి వచ్చేయటం కాదు, జాబ్ను వదిలేసి వచ్చేయటం కాదు. సమాధాన పడండి, ఓర్పు కలిగి ఉండండి. నీ ఓర్పు ఏం చేస్తుందంటే ఎంత పెద్ద దుష్కార్యాలైనా నెమ్మది కలిగి చేసి సమాధానపరుస్తుంది. కాబట్టి మనమందరము బుద్ధి నిలవలి కాకుండా జ్ఞానము కలిగి అందరము సమాధానపడి వివేచన కలిగి ఆలోచించాలి. దేవుడిచ్చే జ్ఞానమును మనం వ్యర్థం చేయకూడదు. దేవుడిచ్చిన దాన్ని మనం ఎక్కడ వ్యర్థపరచకూడదు. బుద్ధిహీనుడు వలె ఆ సాధన వలె అవ్వకూడదు. మనము గర్వపడకూడదు, కోపపడకూడదు, సమాధాన పడాలి. మన దేవుడు సమాధానకర్త, అల్లరికర్త కాదు. జ్ఞాపకం చేసుకోండి. మనమందరం కలిసిమెలిసి దేవుని దయందు, మనుషుల దయందు ఎదుగుదాం. ఆమేన్.